సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చానమ్మా. నీ కోసం ఎవరూ లేరు అని నువ్వు అనుక్షణం బాధపడుతున్నావు. నాకంటూ ఒక మనిషి లేరే, నా కష్టం నష్టం పంచుకునేందుకు, నాకు ఆరుదలు చెప్పేందుకు ఎవరూ లేరే అని నీ ఆరాటం కదా బిడ్డ. తల్లి, నువ్వు పుట్టుకతోనే తోడుతో పుట్టలేదు, నువ్వు ఒంటరిగానే పుట్టావు. అలాగే నువ్వు వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తావు. అలాంటిది ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వు జీవించడానికి నీకు తోడెందుకు చెప్పు? నువ్వు ఒకరిని మీద ఆధారపడుతూ ఉన్నా, నువ్వు ఎవరినైనా ఆసరాగా తీసుకుంటూ ఉన్నా, ఎప్పుడు కూడా నీ జీవితం నువ్వు స్వచ్ఛంగా జీవించలేవు. ప్రతి దానికోసం ఇతరుల మీద ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి నీ జీవితం నీది. కాబట్టి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఒంటరిగానే చెయ్యి. అది ఆలోచన అయినా ఏదైనా పనులైనా సరే నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి. కానీ ఎప్పుడు కూడా నువ్వు చేసే పనులలో ఇతరులకి ఆపద మాత్రం రాకుండా చేసుకో. అలా చూసుకున్నప్పుడు ఇతరులకు కూడా నువ్వు గౌరవించిన దానివి అవుతావు. అలాగే బిడ్డ, 10 మంది ఉన్న చోట నువ్వు వెళ్ళి కూర్చుంటే అది నువ్వు వాళ్ళకి ఇచ్చే మర్యాద. అదే నువ్వు ఉన్న చోట 10 మంది వచ్చి కూర్చున్నారంటే అది నీకు అభిమానం. కాబట్టి 10 మంది నీ చుట్టూ వచ్చి కూర్చొనేలా నువ్వు అభిమానాన్ని పెంచుకో. అది నీ మాటలలో చేతల్లో ఉండాలి. నీ మంచి కోసం ఒక 3 విషయాలు నేను చెప్పనా? ఆనందంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు మాట ఇవ్వద్దు. ఆనందంలో మాట ఇచ్చినప్పుడు అది నెరవేర్చకుండా పోతే అది చాలా ప్రమాదకరం. ఆనందంలో మాట ఇవ్వడం చాలా తప్పు. కోపంలో ఉన్నప్పుడు బదులు ఇవ్వకు. కోపంలో నువ్వు ఎవరికైనా సమాధానం ఇచ్చినప్పుడు అది తప్పుగానే ఉంటుంది. అది ఎప్పుడు కూడా అవతల వాళ్ళని బాధ పెట్టేలా ఉంటుంది. కాబట్టి కోపంలో ఎప్పుడు కూడా సమాధానం ఇవ్వకు. అయితే బాబా, నాకు కోపం వచ్చినప్పుడు నేను ఎలా తెచ్చుకోవాలి, ఆ కోపాన్ని ఎలా నేను బయట పెట్టుకోవాలి అనుకుంటావు కదా. నువ్వు కోపంలో ఉన్నావు అని నీ మనసుకు తెలిసినప్పుడే నువ్వు మౌనం పాటించాలి. ఆ క్షణం ఆ స్థలాన్ని నుంచి నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీ కోపం తగ్గిన తర్వాత నీకు ఆలోచన శక్తి పెరుగుతుంది. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు ఇతరులకి బదులివ్వద్దు తల్లి. బాధలో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవద్దు. నువ్వు బాధలో ఉండేటప్పుడు అది మంచా చెడా అనే ఆలోచించే శక్తి నీకు ఉండదు. అలాంటప్పుడు ఏదో ఒక నిర్ణయం అని ఆ క్షణానికి తీసేసుకుంటావు. కానీ అది ఎప్పుడు కూడా సరైనదిగా ఉండదు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే నీ భవిష్యత్తుకు బాగుంటుంది. నీ మనసు బాగాలేదని నువ్వు మళ్ళీ మాట్లాడే నీ యొక్క బంధం కానీ, నీ స్నేహితులు కానీ, కాసేపు నువ్వు మాట్లాడుతూ నువ్వు ఓదార్పు పొందావంటే నీ కోపం చల్లారుతుంది. అలాగే నీ బాధ కూడా తగ్గుతుంది. అలా బాధలో నువ్వు ఎవరితో అయితే పంచుకోవాలి అనుకుంటావో వాళ్ళే నీకు నిజమైన బంధం అని కూడా నీకు తెలుస్తుంది. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకునే నువ్వు కూడా బాగుండాలి కదా. నువ్వు బాగుండాలని ఈ సాయి కోరుకుంటున్నాను. కాబట్టి నీ మంచి మనసుకి ఆ కోపాన్ని, అలాగే ఆ బాధలో ఉన్న ఆవేశాన్ని తగ్గించుకున్నప్పుడు నీ అంత మంచి వాళ్ళు ఎవ్వరూ ఉండరమ్మా. ఇందాక చెప్పానే, నువ్వు వెళ్ళి ఒకరి దగ్గర కూర్చోవటం కాదు, 10 మంది వచ్చి నీ దగ్గర కూర్చొనే అంత అభిమానాన్ని నువ్వు సంపాదించుకుంటావు. ప్రేమంటే పదే కలుసుకోవడం, మాట్లాడుకోవటమే కాదు తల్లి, ఒకరి మనసు ఒకరు తెలుసుకోవటం. నీకు ఇష్టమైన వాళ్ళు దూరం అయ్యారు అని బాధపడుతున్నావు కదా. అసలు వాళ్ళు ఇష్టం ఏంటి, వాళ్ళకి నేను ఎందుకు దూరంగా ఉండాలని ఒక్కసారి నువ్వు ఆలోచించావంటే నీ దూరం అనేది తగ్గిపోతుంది తల్లి. నీకు ఇష్టమైన వాళ్ళు, నీ తోడబుట్టిన వాళ్ళు కానీ, నీకు ఆత్మీయులైన వారు కానీ దూరంగా ఉన్నప్పుడు, వాళ్ళు నీతో మాట్లాడలేనప్పుడు తట్టుకోలేని బాధ అనేది నీకు కలుగుతుంది కదా. ఆ బాధనంతా ఎందుకు నువ్వు అనుభవించాలి? అందరితో బాగుండు, అందరూ నీ వాళ్ళే కదా. బాగుండాలి అనుకునేవారు కోపంగా మాట్లాడతారు. మనల్ని మోసం చేయాలి అని చూస్తారు చూడు, వాళ్ళే నీ చుట్టూ నవ్వుతూ తిరుగుతుంటారు. సూటిగా మాట్లాడేవారు శత్రువులు ఎక్కువగా ఉన్నా కానీ వాళ్ళు మంచి మనసు కలవారమ్మా. మాయమాటలు చెప్పేవారు మిత్రులు ఎక్కువగా ఉంటారు. కానీ
వాళ్ళకి మాయమాటలు చెప్పే బుద్ధి ఉంటుంది కాబట్టి ఇతరులను మాయ చేస్తారు. కానీ ఎప్పుడు నువ్వు అలా ఉండద్దు. నీ చుట్టూ ఒక్కరు ఉన్నా సరే వాళ్ళు నీ నిజమైన ఆత్మీయులుగా ఉండేలా వాళ్ళ బాగు కోరి ఒక మాట చెప్పు. అదేవిధంగా నిన్ను నీ బాగు కోరి ఎవరైనా ఒక మాట అన్నప్పుడు వీళ్ళు నా మంచి కోసం చెబుతున్నారు అని ఆలోచించు తల్లి. డబ్బు ఉండేటప్పుడు ఎవరైనా దగ్గరకు వస్తారు. డబ్బు లేకుండా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కూడా దగ్గరకు వస్తారు చూడు, వాళ్ళే నీకు నిజమైన ఆత్మీయులు. ఇక నీ కష్టాలన్నీ తీరటానికి నీకు డబ్బు కావాలనే కదా నీ ఆలోచన, తప్పకుండా వస్తుంది. నువ్వు చేసే పనిలో ఇప్పుడు నీ కర్మఫలాల వల్ల కొన్ని అడ్డంకులు తగిలి నువ్వు నష్టపోయినా అతి త్వరలో నీకు రావాల్సిన లాభం అంతకు 10 నీకు నష్టపోయిన రెట్టింపు ఆదాయం అనేది వస్తుంది. కాబట్టి కాలం ఇలాగే ఉండదు తల్లి, ఖచ్చితంగా కాలం మారుతుంది. కాబట్టి ఇప్పుడున్న ధన కష్టాన్ని చూసి నా బ్రతుకు ఇంతే అని నిరుత్సాహపడకు. ఉత్సాహంతో రేపు కూడా నాకు ఉంది కదా, రేపొక రోజు నాది అవుతుంది కదా అని నువ్వు ముందడుగు వేయి. తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది తప్పకుండా సాధిస్తావు. ఎందువల్లంటే ఇంకా నీకు చాలా సమయం ఉంది. ఆ సమయంలో నువ్వు సాధించాల్సింది ఎంతో ఉంది. ఇప్పుడు నీకొచ్చిన ధన కష్టం, అప్పుల కష్టం, రుణ కష్టాలు నిన్ను బాధ పెట్టినా అవన్నీ శాశ్వతం కాదు. తప్పకుండా నీకు తీర్చగల శక్తి ఈ సాయిని నేను అందిస్తాను కదా. నువ్వు చేసే పని ప్రయత్నిస్తూనే ఉండు, విడవకు. ఎప్పుడు కూడా ఆ ప్రయత్నంలో నువ్వు వెనుకంజ వేయకు. ముందడుగు వేస్తూ ప్రయత్నం అనేది ఎంత గట్టిగా కృషి చేస్తావో అంత ఫలితం నీకు శాశ్వతంగా గట్టిగానే ఉంటుంది. మంచి లాభాలు పొంది నువ్వు ఉన్న ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. నీవు కోరుకునేది కనీస అవసరం. బాబా, నా బిడ్డలకు ఏ లోటు లేకుండా చూసుకోవాలి, నా బిడ్డలకు మంచి స్కూల్లో చదివించి మంచి విద్యను అందించాలి, నా భార్య బిడ్డలను ఏ లోటు లేకుండా సంతోషంగా చూసుకోవాలి. ఇదే కదా, ఇది అందరికీ ఉండాల్సిన ఒక లక్షణమే. దీనికోసం నువ్వు కష్టపడుతున్నావు. కానీ నీ కర్మ ఫలాల వల్ల కొన్ని దోషాల వల్ల నీకు వెనుకంజ వేయచ్చు. కానీ అదే శాశ్వతంగా ఉండదు. ఖచ్చితంగా వెనక్కి 2 అడుగులు వేసావంటే 4 అడుగులు ముందుకు వేస్తావు. ఆ 4వ అడుగు వేపించేందుకు నేను దగ్గరున్నాను కదా. ఎంత కష్టమైనా నిన్ను ముందుకు నడిపిస్తాను బిడ్డా. ఈ బాబా నీతో ఎప్పుడూ ఉంటాను. సదా సాయి స్మరణ చేసే నీకు నేను అండగా ఉంటాను. ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి, బాగా డబ్బున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఒకరోజు ఊర్లో అలా నడుచుకుంటూ సరదాగా వెళ్తూ ఉండగా ఒక గుడిసె ముందుకు వెళ్ళి సరిగ్గా అతని చెప్పు తెగిపోతుంది. చాలా ఖరీదైన చెప్పులు కనుక అతను విసిరి పడేయలేక ఆ యొక్క గుడిసె యజమాని దగ్గర, అయ్యా నా చెప్పులు ఇక్కడ వదులుతున్నాను, కాస్త రేపు వచ్చి నేను నా పనివాడిని వచ్చి తీసుకెళ్ళమంటాను, కొంచెం ఇక్కడ ఉంచుకోగలవా అనగానే, అయ్యా మీలాంటి గొప్పవారు చెప్పులు మా ఇంటి ముందు నిలిపినా మాకు గౌరవమే, తప్పకుండా వదలండి అని ఆ యొక్క గుడిసెలో ఉన్నతను చెబుతాడు. అలాగే అతని యజమాని పని అతను వచ్చి ఆ చెప్పులు తీసుకొని వెళ్ళిపోతాడు. సరిగ్గా ఉంటుంది. చాలా కాలం తర్వాత ఒకసారి ఆ యజమాని, ఆ డబ్బున్న అతను చనిపోతాడు. చనిపోయి అతన్ని మనుషులు తీసుకొని వెళ్తూ ఉండగా సరిగ్గా ఆ గుడిసె దగ్గరకు వచ్చేసరికి పెద్ద వాన అనేది వచ్చేస్తుంది. అడుగు ముందుకు వేయలేనంతగా వాన వచ్చేస్తుంది. ఆ మనుషులందరూ, అయ్యా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఈ శవం కూడా తడిచిపోతుంది, కాబట్టి మేము కొద్దిగా నీ గుడిసెలో కొద్దిసేపు వర్షం తగ్గేంత వరకు ఉంటాము అని చెప్పి రాబోతుంటారన్నమాట. కానీ ఆ యొక్క గుడిసె యజమాని ఏమంటాడంటే, ఆ గుడిసెలో ఉన్నతను, ఎవరింటికి ఎవరు వస్తారు, శవాన్ని తీసుకొని నా ఇంటికి వస్తారా, వెళ్ళండి అని చెప్పి బయటికి నెట్టేస్తాడు ఆ యొక్క గుడిసెలో ఉన్నతను. అంతేనండి. అప్పట్లో ఆ యొక్క డబ్బున్న వ్యక్తి చెప్పులు ఇంటి ముందు పెట్టిన అంత గౌరవం అన్న వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయి శవంగా మారితే విలువ లేకుండా పోయింది. చెప్పులకున్న విలువ మనిషికి లేకుండా పోయింది చనిపోయిన తర్వాత, అంతే. కాబట్టి డబ్బుకి
మనిషికి సంబంధం ఇంతే అని చెప్పి గుర్తుంచుకో. కాబట్టి డబ్బు శాశ్వతం కాదు. ఏదైనా సరే మనం జీవించినంత కాలమే అది ఆనందమైన డబ్బైనా. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా డబ్బు కోసం ఆరాటపడవద్దు. నీకు కావలసినంత తప్పకుండా భగవంతుడు ఇస్తాడు. భగవంతుడు ఇచ్చిన దాంట్లో నువ్వు సర్దుకో, నువ్వు తృప్తిపడు. తప్పకుండా నీ జీవితం సంతోషంగా ఉంటుంది బిడ్డ. నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.